హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇక కార్ ఎందుకు ఇలా అవుతుందంటే ఇక మల్లకల్ గ్రామంలో అయితే వెళ్తున్నా. ఇట్లా రోడ్ ఉంది, అట్లా ఉంది మా రోడ్ పరిస్థితి. ఇప్పుడైతే ఇక మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము. ఇక మరి ఒక సంవత్సరం తర్వాత నేను ఒక సాంగ్ అయితే షూట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇక మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్న చెల్లెల సెంటిమెంట్ సాంగ్ అయితే రాపిచ్చి రికార్డింగ్ చేయించి ఇంత తొందరగా అనుకొని మళ్ళీ పాట అయితే తీయబోతున్నా. మీ ముందుకైతే మరి 19వ తారీఖు ఉదయం అయితే 8:30 గంటల సాంగ్ అయితే రిలీజ్ చేస్తా. ఇక ఈరోజు ఆగస్ట్ 15 అనమాట ఫ్రెండ్స్. ఇక రేపు ఆగస్ట్ 16న షూట్. ఇక మనం అయితే ఇక 2 days లో మళ్ళీ ఎడిటింగ్ చేసి సాంగ్ మీ దగ్గరికి అయితే తెస్తున్నా. ఇక ఈ సాంగ్ రాసిన రైటర్ వచ్చేసి మను ఫ్రెండ్స్. ఇంతమూల అమ్మ నాకు ప్రాణం పోసిన సాంగ్ అయితే మరి డైరెక్షన్ చేయించా కదా అప్పట్లో. మరి వరంగల్ హన్మకొండకి వెళ్ళి సాంగ్ చూసే నీతికింతో చేసిన సాంగ్. ఇక మరి 1 year అయింది ఆ సాంగ్ వచ్చి కూడా. మరి ఇంకా చాలా రోజుల తర్వాత సాంగ్ అయితే రాలేదు మన ఛానల్లో. ఇక చూసుకుంటే మరి నేను ఇప్పుడు మళ్ళీ సాంగ్ అయితే మరి ఇప్పుడు అన్న చెల్లెల సాంగ్తో మేము ముందుకు రాబోతున్నాం. మీరైతే చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సాంగ్ అయితే బాగుంది. ఇక మంచి ఎమోషనల్ సాంగ్ అనమాట. రికార్డింగ్ అయితే అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నేను హైదరాబాద్కి వెళ్తున్నా ఇప్పుడు. గోయింగ్ టు హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళని నేను ఎక్కించుకొని వచ్చి మా విలేజ్లోనే షూటింగ్ చేస్తాం అనమాట. ఇక మీరైతే చివరి వరకు బ్లాగ్ చూడండి, చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మరి కొత్త విషయాలు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఛానల్ చూస్తున్నారు. గద్వాల్లో మరి చేరుకున్నాము, ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం అనమాట. ఇక 30 kilometers జర్నీ కంప్లీట్. ఇక చూసుకుంటే మనకి ఇక మళ్ళీ నెక్స్ట్ ఎర్రవల్లి స్టేట్ వెళ్తే గద్వాల లోపలికి వెళ్తుంది. మనం ఇక ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. ఇక ఫ్లైఓవర్ పైనే ఇక రైట్ వెళ్ళి మనం ఇక ఎర్రవల్లి టు హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇక ఈ నుంచి ఎర్రవల్లి చౌరస్తా ఒక 15 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇగో మనమైతే ఇంకా రైట్ తీసుకున్నాము. ఇక ఇప్పుడు మళ్ళీ ఇక ఎర్రవల్లి చౌరస్తాకి అయితే వచ్చేసాము. ఇక చూసుకుంటే మనం మరి లెఫ్ట్కి వెళ్ళి హైవే ఎక్కేసి అయితే వెళ్ళిపోవాలి. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్ అయితే చేరుకున్నాము. ఇక ఇక్కడ వర్షం పడుతుంది. మనం ఇక ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము. ఇక మొహిదీపట్నం ఇది అనమాట. ఇక మనకు లొకేషన్ అయితే మన బ్రదర్ పంపించిండు. ఇక హనీగణేష్ స్టూడియోకి వెళ్ళాలి. ఇక ముందర మొహిదీపట్నం. మనకి కొంత దూరం వెళ్ళేసి తిరిగేది ఉంటుంది. ఇక సమయం అయితే నైట్ 7 అయింది ఫ్రెండ్స్. హైదరాబాద్ 7:15 అయిందిలే. ఇంకొక 15 నిమిషాలు అయితే ఇక మన లొకేషన్కి అయితే వెళ్తాము. మళ్ళీ కొంచెం ఇంకా పికప్ చేసుకుని వెళ్ళిపోయేది ఉంటుంది. మరి ఎంత సమయం పడుతుందో చూడాలి. వర్షం అయితే భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుంది ఫ్రెండ్స్. సమయం అర్ధరాత్రి 1:30 దాటింది. ఇగో మను, నేను, ఇక ఇక్కడ మన ఇంకా పేరు జూనియర్ చిన్న పిల్లాడు. ఇక ఒక డిఓపి రావాలా. ఇంకా ఈమె ఉమారాచర్ల ఆమె మరి ఈ సిస్టర్ని ఎక్కించుకోవాలా. ఇప్పుడు ఆడికే పోతున్నాము. నేను కొద్దిగా పండుకునేసిన నిద్ర మబ్బుంది. సో డిఓపి వల్ల కొద్దిగా లేట్ అయితే అయింది. హైదరాబాద్లో అయితే ప్రయాణం ఇక మొదలు పెడుతున్నాము. ఇక మరి పొద్దుడు స్థలకి మా ఊర్లో ఉంటాము. కొంచెం నిద్రనే దెబ్బతీస్తుంది. యూటర్న్ కూడా ఇగో మా చెల్లెలు వచ్చింది, పాటలో క్యారెక్టర్. ఇక మరి ఇప్పుడు వచ్చేసి మీరు అరే లాగబడింది కదా. ఇగో ఇలాగండి ఫ్రెండ్స్. ఇక మా చెల్లెలు చూడండి. ఇక మరి చూసుకుంటే ఉమార్ అచ్చర్లనే మరి అయ్యకున్నామా చిన్న మాట్లాడుతుంది. సో మనం మాట్లాడుకుంటే ఇక మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ MGBS మహాత్మా గాంధీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ మరి మన డిఓ పుట్టాడు. లాస్ట్ పికప్ ఎక్కించుకొని చక్కగా అంటితే ఇంకా బంగారులాగా మన ఊరికి పోతాం. ఇంకా ఛార్జింగ్ పిన్ దొరకలేదు నాకు. మన బ్రో పడుకున్నావా? హుషారుండబ్బా. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర అయితే మరి ఇప్పుడే డిఓపిని ఎక్కించుకున్నాము. బ్రో నీ పేరు చెప్పు. సురేష్ డిఓపి ఖమ్మం ఫ్రమ్ ఖమ్మం. అమ్మాయి చెప్పిన మరి మా లొకేషన్ కొట్టుకుని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇక ప్రయాణం చూద్దాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక నైట్ చూసుకుంటే బాయ్ పొద్దు ఈ మంచి మనం నిద్రగా పోయి నా ఇళ్ళన వద్దాము పండుకుంటే కార్లా. నేను పండుకుంటు లేస్తుంటివి. అయితే నేను ఇంకా నిద్ర పోయలేను ఫ్రెండ్స్. ఇక కళ్ళులా ఎర్రయినాయి. అయినా మరి అలాగే చేద్దాం అంటున్నాడు. పర్లేదు, ఏం కాదు. రేపు తప్పకుండా సాంగ్ చూసి ఏమంటారు చెప్పండి. ఇక నిద్ర అయితే లేదు నాకు. ఇక నైట్ జర్నీ మొత్తం మాకు హైదరాబాద్ నుంచి ఊరుకోడానికి 4 గంటలు పట్టింది.
ఇక మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట ఇది. ఇక అక్కడ ఇంట్లో రాచర్ల మన డ్రెస్ అప్ అయితే అవుతుంది. ఇక్కడ ఒక పిల్లోడు వీడు వానికి ఒక క్యారెక్టర్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది అనమాట, వాడు ఉన్నాడు. ఇక మా చెల్లెలు చూసుకుంటే మనం ఇక పూజ కార్యక్రమం మొదలుపెట్టి ఇక సాంగ్ని షూట్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నారు మా వాళ్ళు. మా చెల్లెలు నాకుతుంది. ఇక చెల్లెలు అయితే ఇప్పుడు ఇంకంతా రెడీ అవుతుంది అనమాట. వీడు బావగాడు. ఇక వీడు ఇక మొత్తానికైతే ఇప్పుడు మనం తిన్న తర్వాతకి పూజ కార్యక్రమం చేసి టెంకాయ కొట్టి చక్కెర చల్లి బొట్టు పెట్టి ఇక నీళ్ళు మాత్రం గొంతులేకి పోతలేదు, అంత కూల్ ఉన్నాయి. మరి ఎట్లా తర్వాత నాకే తెలియదు, పొద్దున కాబట్టి. ఇక మా చెల్లెలు రెడీ అయిందనుకో, తినేదనుకో కొద్దిగా వీళ్ళకి మన టిఫిన్ డిఫరెంట్గా అనిపిస్తుంది. దోశ అయితే అన్ని చోట్ల ఉంటుంది, ఇట్లాంటి ఒగ్గని బజ్జీ అయితే వీళ్ళు చూడలేదంట. ఇక అది చాలా స్పెషల్ మనకి, మన ఏరియాలో ఒగ్గని బజ్జీ అంటే ఒక ఎట్లానో అది అద్భుతం. తిన్న తర్వాతకి వీడు మా అసిస్టెంట్ వచ్చిండు. ఈ పని చక్కని మళ్ళీ వాడు కూడా ఉన్నాడు, పని లేనివాడు వాడక వస్తాడు, అంత ఇద్దరు కలిపి లిరిక్స్ మనం నమః, మ్యూజిక్ గణేష్ నమః, శ్రీకాంత్ నమః, సురేష్ నమః, చెల్లెలు ఉమా నమః, అన్నయ్య రమేష్ నమః, శివతేజ శ్రీకాంత్. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, మేము చిన్నగా ఒక పూజ కార్యక్రమానికి మేము ఇలా ఫ్రెండ్స్. మా సాంగ్ అయితే అన్న చెల్లెలు సాంగ్ చాలా అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాము. మరి మా కెమెరాకి అయితే ఫస్ట్ మా చెల్లెలతో పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక ఫస్ట్ కొట్టండి, తీసుకుంటారు. స్వామి దేవుడా, నా సాంగ్ బాగా రావాలా, మా డిఓపి బాగా తీయాలా, మా డైరెక్షన్ అందరు కెమెరా దేవుడా, మా చెల్లెలు అందరు నేను యాక్టింగ్ బాగా చేయాలని కోరుకుంటున్నా. మా మ్యూజిక్ మంచిగా పాస్ అయ్యి ఎక్కువ వ్యూస్ రావాలని. ఫ్రెండ్స్ ఇక మీ సపోర్ట్ ఉన్నంత వరకు అయితే నాకు విలేజ్ స్టార్గా తిరిగి ఉండదు. ఇక జారిపోయింది, జారిపోయా. మా పాప అయితే కాయ కొట్టి చిన్న ముక్కని వచ్చింది కొట్టింటే. ఇక స్వామి దేవుడా, మరి ఇంకా మనం ఈ యొక్క కార్యక్రమం అయితే పూజ కార్యక్రమం ముగిసింది. అక్కడ నాకు తింది అంతా. ఫోటో తీద్దాం, ఫోటో. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడైతే పూజ కార్యక్రమం పూజ కార్యక్రమం ఏమైతే అయిపోయింది. కొంచెం ఈరోజు మొత్తం నోరు తొందర వెళ్తుంది. స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టేక్ చెల్లెల మీద తీస్తున్నాం అనమాట. ఇక మరి డిఓపి మన సురేష్ ఇక మంచిగా తీయాలని కోరుకుంటున్నా. ఇక రా, ఫైనల్గా మా చెల్లెలు గోరంలాగా పెడితే సీన్ అయిపోతుంది. ఇక ఈరోజు ఒక్కటే కర్రీసం అంటే 9 గంటలకు స్టార్ట్ చేసినాం షూటింగ్. టైం ఎంత చెప్పు? 1:30 అంట చెప్పింది మా పాప. అయిపోయా ఇంత సీన్ కొడితే ఇంకొకటి మా కదీరు పల్లెటూరు కుర్రాడికి లేచి ఇట్లా తిరుగు, ఇంకొకటి పైన డ్రోన్ ఎగిరిస్తాడు. నెక్స్ట్ మన చిట్టిపాటలు కూడా మన కదీరు నటించబోతున్నాడు. ఒకసారి ఇక్కడ అది చెప్పండి. ఇక ఈ ఇంట్లోనే తీసినాము, ఇది మా చిన్నమ్మల ఇల్లు. ఇక మళ్ళీ బయటకు రా, క్వాలిటీ వస్తుంది. ఇట్లా వచ్చి ఆడ నింబడు. ఇక చెప్పాలంటే చెల్లమ్మ గ్రామ తల్లి కూసో. ఫ్రెండ్స్ ఇక మా చెల్లెళ్ళు అయితే ఇంకా చాలా అద్భుతంగా నటించింది. ఇక ఈ పాత్ర చాలా అద్భుతంగా ఒదిగిపోతుంది. అస్సలు ఇంక ఈ నింబడిపోతుందని ఒక నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. ఇంక మను అద్భుతంగా లిరిక్స్ అయితే రాయడం జరిగింది. లేనైనా కొద్ది కళ్ళను చూపి అక్కడ నీవు మళ్ళీ చూడి ఆకలైందట. ఇక ఇంత ఒక సీన్ తీస్తే అయిపోతుంది. ఇక మా చెల్లెమ్మ పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతం. ఇక మాకు వచ్చిన డిఓపి సురేష్ అద్భుతంగా చేసిండు. ఇక మా బాగా క్యారెక్టర్ చేసిన మన శ్రీకాంత్ అక్కడ చూడి. ఇక ఆయన కూడా బాగా చేసినాడు, నేను బాగా చేసిన. ఇక మాకి చిన్న పాత్ర నా పెద్దల చిన్నప్పుడు పాత్ర వీడు చేసిండు. ఇక ఇక్కడ మా బామర్ది బిడ్డ ఇంకా మా చెల్లెల పాత్ర చిన్నప్పుడు చేసింది. ఇక మా చెల్లెమ్మ మాత్రం థ్యాంక్స్ అమ్మ, దిరిపోయింది అస్సలు యాక్టింగ్ మాత్రం. ఇక మా డిఓపి సూపర్. అక్కడిక్కడ ఏం మొత్తం
పొగలు పెట్టి కంటే నీళ్ళు అయిపోయి తల్లి. ఇక ఇంకో పాట తీసేది ఉంది ఇంక తర్వాతకి నిన్న ప్రేమించిన చిట్టి అనే పాట. అందులో మరి ఇక్కడ మన కదీరు మెయిన్గా ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, మన చెల్లెళ్ళు పోయి మనకి లవర్ క్యారెక్టర్ వస్తుంది. ఇక మన సాంగ్ మళ్ళీ ఇంకోటి కూడా ఈరోజే స్టార్ట్ చేస్తాం అది కూడా. ఇక మనమైతే 2 సాంగ్స్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ చెల్లెళ్ళు ఈ రాకపోవడం సందర్భంగా అయితే 19వ తారీఖు మీరు చూసి కాసి సాంగ్కి లైక్ కొట్టి కామెంట్ చేసి మొత్తం షేర్ చేసి అయితే మన సాంగ్ని ఒక లెవెల్కి అయితే తీసుకెళ్ళండి. తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇక బాయ్ అని చెప్పారు తల్లి. మనం బాయ్ చెప్పు డైరెక్టర్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ విలేజ్ రమేష్.